హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి ప్రతి జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ అధికారుల లాగిన్కి అయితే ఇచ్చారండి. ముఖ్యంగా 2 హౌస్ హోల్డ్స్ మెర్జింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ని ప్రస్తుతం ఎనేబుల్ చేస్తున్నారు. అలాగే మెంబర్ యాడింగ్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే ఆప్షన్ని కూడా ఇచ్చారు. మెయిన్ గా వివాహం చేసుకున్న వారికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్స్ అయితే యూస్ అవుతాయండి. అందుకే ఈ 2 ఆప్షన్స్ ని ఎనేబుల్ చేశారు. మరి వీటికి ఎలా అప్లై చేయాలి, ఇంకా ఈ మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అంటే ఏంటి, అలాగే మెంబర్ యాడింగ్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అంటే ఏంటి, అలాగే అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి చివరి వరకు పూర్తిగా వీడియోని చూసి విషయాలని తెలుసుకోండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్, మెంబర్ యాడింగ్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్, ఈ 2 ఆప్షన్స్ గ్రామ వార్డు సచివాలయ అధికారుల యొక్క NBM లాగిన్లోకి అయితే వచ్చాయండి. మరి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఇకపై డబ్బులు అనేవి వస్తాయి. సో కాబట్టి వివాహం జరిగిన వారికి సంబంధించి ఈ 2 ఆప్షన్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దాంతో పాటు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు విడిగా రేషన్ కార్డు కలిగి ఉంటే సరిపోదండి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా మీరు సపరేట్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు అర్హత ఉండి డబ్బులు అనేవి వస్తాయి. ముందుగా మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్, ఈ ఆప్షన్ గురించి చెప్తానండి. క్లియర్ గా వీడియో చివరిదాకా చూడండి. వివాహం చేసుకున్న వారిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి మెర్జ్ చేయడం అంటే యాడ్ చేయడం అవుతుందన్నమాట. సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, భర్త వివాహం జరగక ముందు అతని కుటుంబంతో ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆ కుటుంబంతో మాత్రమే ఉంటుంది. సో వివాహం అయిన తరువాత భర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి భార్య అయితే రావాల్సి ఉంటుందండి. సో అలా వస్తేనే ఆ కుటుంబంలో వీరికి వచ్చే బెనిఫిట్స్ అన్ని భార్యకు కూడా వస్తాయి. ఒకవేళ భార్య ఆవిడ తల్లి గారి ఇంట్లోనే ఉండి ఆ కుటుంబానికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే ఉండిపోయి భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి రాకపోతే, ఈవెన్ ఆల్రెడీ మీకు రేషన్ కార్డు కలిగి ఉండి ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందుతూ ఉంటే భర్త హౌస్ హోల్డ్ లోకి మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. కానీ మీరు వేరే హౌస్ హోల్డ్ లో అయితే ఉండిపోతారనమాట. ఇలాంటప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. కాబట్టి అందుకే మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఈ ఆప్షన్ వల్ల ఎవరైతే భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి యాడ్ అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇదైతే యూస్ అవుతుందండి. మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క NBM అనే లాగిన్లోకి అయితే మరొక ఆప్షన్ కూడా వచ్చిందండి. అదే మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి రెండో ఆప్షన్, ఇందాక చెప్పింది మొదటిదండి. సో ఈ మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఆప్షన్లో భార్య ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి భర్త ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండిపోయి అలాగే పిల్లలు మరొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు అనుకోండి. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి భర్త దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి వారు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉంటారు. అలాగే భార్య ఆవిడ తల్లి గారి కుటుంబానికి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండిపోతారు. సో ఇక్కడ మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకొని అది మీకు సపరేట్గా అంటే విడివిడిగా వచ్చినప్పటికీ కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే మీరు ఇంకా స్ప్లిట్ అయితే అవ్వలేదు. కాబట్టి భార్య భర్త వీరిద్దరూ ప్రస్తుతం వారు ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ నుంచి సపరేట్ గా స్ప్లిట్ అయితే వారిద్దరూ కలిసి మరొక హౌస్ హోల్డ్ గా స్ప్లిట్ అయ్యి మెర్జ్ అయితే అవ్వచ్చండి. సో దీన్నే మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని అంటారు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2 హౌస్ హోల్డ్స్ ని సపరేట్ గా ముందు స్ప్లిట్ చేసి తర్వాత వేరుగా మరొక హౌస్ హోల్డ్ క్రియేట్ చేయడం అన్నమాట. సో ఆ కొత్త హౌస్ హోల్డ్ లోకి ఏంటంటే భార్య భర్తని ఇద్దరిని కూడా యాడ్ చేస్తారు. సో దానివల్ల ఈ కొత్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న ఆ కుటుంబానికి సంబంధించి పథకాలు అనేవి వేరుగా వస్తాయి. ఈ 2 ఆప్షన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, కొత్తగా స్ప్లిట్ అయిన ఈ హౌస్ హోల్డ్ కుటుంబానికి సపరేట్ గా ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి. సో ఇప్పుడు చెప్పినట్టుగానే కాబట్టి మ్యారేజ్ చేసుకున్న వారికి ఈ 2 ఆప్షన్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. ఒకటి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మెర్జ్ అయిన వాళ్ళు స్ప్లిట్ అవ్వడం. రెండోది, భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ లోకి మెర్జ్ అవ్వడం. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట.
సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో భార్య పేరు ఇక మీదట ఎక్కడ ఉంటే అక్కడే వస్తుంది. సో ప్రభుత్వం రీసెంట్ గా చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి సర్వే ఏదైతే ఉందో, సో అప్పుడు భార్య ఆమె తల్లి గారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే అక్కడే వారి పేర్లు అయితే వచ్చేసేవి. సో దీనివల్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మార్చుకుంటే మీరు ఎందులో ఉంటే అక్కడే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయండి. సో స్త్రీలు వివాహం చేసుకుంటే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి అయితే మారాలి. అప్పుడు మాత్రమే బెనిఫిట్స్ అయితే అన్ని పథకాల నుంచి మీకైతే వస్తాయి. మనకి ఆరోగ్యశ్రీ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ, డ్వాక్రాలో, ఉపాధి హామీ జాబ్ కార్డులో ఇలా ఈ పథకాలలో భార్య పేరు యాడ్ అవ్వాలి అంటే భర్త హౌస్ హోల్డ్లోకి అయితే ఖచ్చితంగా కన్వర్ట్ అవ్వడం తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో విన్నారు కదండి, మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అంటే ఇదే అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్గా మీకైతే అర్థం ఉంటుంది. అలాగే ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే వారందరినీ కలిపి ఒక కుటుంబంలోకి చేర్చడానికి ఈ మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కూడా ఎవరైతే భార్య భర్త వివాహం చేసుకొని ఉన్నారో వాళ్ళు ఏంటంటే సపరేట్ హౌస్ హోల్డ్స్ లో భాగమై ఉంటారండి ముందుగా. అయితే వారిని స్ప్లిట్ చేసి మరొక కొత్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసుకొని అందులోకి మెర్జ్ అవ్వడానికి ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ మనకి 2 రోజుల క్రితం నుంచి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో అందరికీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే తీసుకోవాలి. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికైతే జత చేసి ఇచ్చినట్లయితే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ కి సంబంధించి మిమ్మల్ని అయితే స్ప్లిట్ చేస్తారండి. సో మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా సపరేట్గా చెప్తాను. సో అందులో ఏంటంటే మిగిలిన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం చెప్తాను. సో ఇప్పటికే వీడియో అయితే కొంచెం లాంగ్ అయింది, అందుకే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ వీటి గురించి అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొంచెం క్లారిటీతో చెప్తానండి. సో ఇప్పటికే కొంచెం లాంగ్ అయిపోయింది కదా, అందుకనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇక ఈ విధంగా ప్రభుత్వ పథకాలు అనేవి మీరు పొందాలి అంటే ఈ 2 ఆప్షన్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడతాయండి. అందరూ చేసుకోండి. ఎందుకంటే మనకేంటంటే ఇంకా భవిష్యత్తులో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ ఎవరైతే చేసుకుంటా ఉన్నారో వారందరికీ కూడా సపరేట్గా కార్డులు అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయో అలాగా సపరేట్గా కొన్ని కార్డులు అయితే వస్తాయి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి. సో ఆ కార్డులు ఎవరికైతే ఉంటాయో వారికి సంబంధించి మాత్రమే ఇకపై ప్రభుత్వ పథకాలు అయితే విడుదల చేస్తారని మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. మీరు ఇక్కడ ఈ వీడియో స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి. సో ఎవరెవరు ఏ జిల్లాల నుంచి ఎంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకున్నారు, ఎంతమందికి ఇంకా పెండింగ్ అయితే ఉంది, మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇదండి విషయం. మీకు ఇక్కడ వరకు వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వీడియో చూడండి. సో ఒక 8 నిమిషాలు మీరు కేటాయించినట్లయితే ఈ 2 ఆప్షన్స్ గురించి అసలు మీనింగ్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. చాలామంది అయితే కామెంట్ చేశారు ప్రీవియస్ వీడియోలో, ఏంటంటే దీని గురించి కొంచెం చెప్పండి అనేసి కొంతమంది అడిగారు. కాబట్టి ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కన హైప్ అని ఉంటుందండి, దాన్ని నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మరిన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది. సో ఒక గంట సింబల్ ఉంటుంది అనమాట, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియోకి ఇంత అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.